నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గాని కాక్రోచ్ జనతా పార్టీ తను షేక్ చేస్తుందనే చెప్పాలి. ఎక్కడ చూసినా అదే కనిపిస్తూ ఉంది. అదే వినిపిస్తూ ఉంది. మరి ఏంటి అసలు అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్ ఏంటి సార్ ఇది ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేది అసలు ఎందుకు క్రియేట్ చేశారు? ఎవరు క్రియేట్ చేశారు? ఎందుకు క్రియేట్ చేయాల్సొచ్చింది? ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గాని ఎక్కువ ఫాలోవర్స్‌తో అదే కనిపిస్తూ ఉంది. ఈవెన్ మనకి బీజేపీకి, కాంగ్రెస్‌కి కూడా లేని విధంగా అంత ఆ స్థాయిలో కనిపిస్తూ ఉంది. ఏంటి సార్ దీని చరిత్ర? మాస్ కమ్యూనికేషన్స్ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమెరికాలో చేసినటువంటి అభిషేక్ దీప్కే అనేటువంటి ఒక యువకుడు క్రియేట్ చేసినటువంటి ఒక వెబ్సైట్, అదేవిధంగా ఒక ఎక్స్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ తోటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది వైరల్ గా మారింది. ఇవాళ ఇది అనేక టీవీ ఛానల్స్ లో, లేకపోతే సామాజిక మాధ్యమంలో ఒక చర్చగా కూడా తయారైందనేది మనకు తెలిసింది. దీనికి మూలం ఏమిటి అంటే, మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు దీనికి కారణం. అవును. సమాజంలో తప్పుడు, అంటే ఫేక్ డిగ్రీలు పొందిన వాళ్ళు, లేకపోతే ఇట్లాంటి పని పాటలు లేని వాళ్ళందరూ కాక్రోచ్లు, పారాసైట్స్, పరాన్న జీవులుగా తయారయ్యారు అంటూ ఒక కేసు విచారణ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దాని మీద లేదు లేదు నేను యువకులందరినీ, యువకులందరినీ ఆ విధంగా అనలేదు, కొన్ని తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళని మాత్రమే నేను ఆ విధంగా కామెంట్ చేశాను అని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవం. అవి మొత్తం సామాజిక మాధ్యమంలో, లేకపోతే యూత్ మీద చేసినటువంటి ఒక సాధారణ వ్యాఖ్యలుగానే వాటిని జనం తీసుకున్నారు. అందుకనే ముఖ్యంగా యూత్ లో కావచ్చు, లేదా ఇతర వయసులో ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఇది ఆగ్రహానికి లేపింది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. ఈ నేపథ్యంలో మే 16న ఈ అభిజిత్ దీప్కే చేసినటువంటి, ఈ క్రియేట్ చేసినటువంటి పోస్టు వైరల్ గా మారి బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు చెందినటువంటి ఫాలోవర్స్ సంఖ్యను మించి ఆ, ఎదగడం అనేది ఒక సంచలనం. ఇది దీనికి ఉన్నటువంటి పూర్వరకం. అయితే దీన్ని కొంతమంది ఒక సెటైరికల్, అంటే ఒక జోక్స్, లేకపోతే ఆ హాస్యాన్ని పండించేందుకు వేసినటువంటి ఒక ఉద్యమంగా కొంతమంది వర్ణిస్తున్నారు. కొంతమంది పోస్టులు కూడా అలాంటివే అనేటువంటిది కొంతమంది చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం తీవ్రమైనటువంటి సీరియస్ అంశాలని ఈ విధంగా సెటైరికల్ గా, అంటే వ్యంగ్యాస్త్రాలతోటి చేయడం అనేటువంటిది ఇది సరైన పద్ధతి కాదు అని భావించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరు చూసేటువంటి కోణాలని వాళ్ళు చూస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏంటంటే, ఇతను ఆమ్ ఆద్మీ పార్టీలో వాలంటీర్ గా పనిచేశాడు, సోషల్ మీడియా విభాగంలో పనిచేశాడు అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ పోస్ట్ కి లింక్ పెడుతూ వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు చర్చలో. అంటే ఇదే క్రమంలో ఇప్పుడు అభిజిత్ దిప్‌కే ఏదైతే ప్రయత్నిస్తూ ఉన్నాడో, ఏదైతే చేస్తూ ఉన్నాడో, దీనికి అడ్డుపడేందుకు చాలా పార్టీలు అడ్డుపడుతున్నాయని జెప్పేసి వింటూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఎక్స్‌లో గూడా జూసాము. ట్విట్టర్‌లో గూడా అతని అకౌంట్‌ని గూడా తొలగించిన పరిస్థితి మనం జూసాము. అయినప్పటికీ మళ్ళీ క్రియేట్ జేసినప్పటికీ సో, వితిన్ షార్ట్ టైమ్‌లోనే కొన్ని వేల మంది మళ్ళీ ఫాలోవర్స్ గూడా పెరగడం జూస్తూ ఉన్నాం. అంటే ఇదంతా ఎవరు చేస్తున్నారనుకోవచ్చు? ఇతర పార్టీ వాళ్ళు, ఇప్పుడున్న పార్టీ వాళ్ళే చేస్తున్నారనుకోవచ్చా రాజకీయ పార్టీ వాళ్ళు? అతను ప్రతిపాదించినటువంటి అంశాలు, వాటి మీద చర్చ, వాటిని పోస్టులు పెట్టడం, ఫాలో చేయడం, ఇది దేశ భద్రతకు ప్రమాదకరం అనేటువంటి పేరుతోటి కేంద్ర ప్రభుత్వము
అత్యంత దుర్మార్గంగా ఆ ఐటీ చట్టంలో ఉన్నటువంటి అంశాలను వినియోగించుకొని తప్పుడు అన్వయంతోటి దాన్ని అతని ఖాతాలని బ్యాన్ చేసిందనేటువంటిది మనకు తెలుసు. అంటే దీని అర్థం ఏంటంటే వాటి మీద వచ్చినటువంటి స్పందన అనేటువంటిది బహుశా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్ లాగా, ఒక భూకంపం లాగా కనిపించిందనేది మనకి స్పష్టం. అందులో దేశ భద్రతకి సంబంధించినటువంటి అంశాలు ఏమీ లేవు. రాజకీయ పార్టీలు లేదా రాజకీయ నాయకులు అనేక మంది ఈ గతంలో వాగ్దానం చేసినట్టుగానే అనేక విషయాలు మహిళా రిజర్వేషన్ల గురించి లేకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి కొంతమంది గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయటం ఇవన్నీ కూడా సాధారణ విషయాలే. మరి అందులో దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాలు మరి నరేంద్ర మోడీ సర్కార్కి ఏం కనిపించాయో తెలియదు. దేశ భద్రత కాదు, నరేంద్ర మోడీ భద్రతకు ముప్పు వచ్చినట్టుగా లేదా బీజేపీ భద్రతకే ముప్పు వచ్చినట్టుగా బహుశా భావించి ఆ విధంగా చేశారనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నా. ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం ఇది. ఇప్పటికే మీడియా స్వేచ్ఛలో ప్రపంచంలో 157వ స్థానంలో మన దేశం ఉన్నది. మొన్న నార్వే జర్నలిస్ట్ చేతిలో నరేంద్ర మోడీ గారికి ఎదురైనటువంటి పరాభవం ఆయన స్వయంకృతమైనది. ఆమె ప్రశ్నలు అడిగింది, ఆయన చెప్పకుండా పారిపోయారనేటువంటిది కదా వచ్చినటువంటి అంశాలు. ఇటువంటి వ్యక్తి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఆ ఇన్‌స్టాగ్రాము లేకపోతే ఎక్స్ హ్యాండిల్‌ని బ్యాన్ చేయడం అనేది అది అనూహ్యమేమీ కాదు. ఖచ్చితంగా వాళ్ళ స్వభావానికి అనుగుణంగానే ఇది చేశారు. ఇది మరింతగా కేంద్ర ప్రభుత్వాన్ని లేదా మరి మోడీ నాయకత్వాన్ని యువతలో చర్చనీయాంశం చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికి అది కూడా జరిగిపోయిందనేది నేను చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఈ సోషల్ మీడియా ద్వారా అతను ప్రశ్నిస్తున్నాడో, ఇప్పుడు దానికి జెన్‌జీ గూడా ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో మనమైతే చూస్తున్నాం. యూత్ గూడా ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో చూస్తున్నాం. సో, ఇది రాజకీయ పరంగా ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయా? పార్టీలకు గానివ్వండి, రాజకీయ వ్యక్తులకు, రాజకీయ నేతలకు గానివ్వండి, ఇదేమైనా ఎఫెక్ట్ అయ్యేలాగా మనకి ఏమైనా కనిపిస్తుందంటారా? ఇప్పటికిప్పుడు ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చెప్పలేము గానీ, ఒక ఎజెండా ప్రభుత్వాల వైఫల్యం. ప్రభుత్వాల వైఫల్యం అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యము, లేకపోతే ఆ తర్వాత 12 ఏళ్ల క్రితం అధికారానికి వచ్చినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాల వైఫల్యం. ఇవన్నీ కూడా వీటన్నింటి మీద వచ్చినటువంటి అంటే యూత్‌లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యూత్‌లో ఉన్నటువంటి అసంతృప్తి, లేకపోతే వారిలో ఉన్నటువంటి భావాలకు ప్రతిస్పందనగా ఇంతమంది ఫాలోవర్స్ తయారయ్యారనేటువంటిది దీని నుంచి రాజకీయ పార్టీలన్నీ కూడా గుణపాఠం తీసుకోవాలి. ఆ పాఠం తీసుకొని దానికి అనుగుణంగా యువత ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు పూనుకోవాలి. పూనుకుంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాజకీయంగా నిలదొక్కుంటుంది. లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు దానికి అనుగుణంగా పనిచేస్తే పోయినటువంటి ప్రజా ఆకర్షణ కావచ్చు, లేదా ప్రజల మద్దతుని తిరిగి కూడగట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే తమిళనాడులో మాదిరి సాంప్రదాయకంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ, దాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీ రెండింటిని ఓడించి విజయ్ నాయకత్వంలో ఉన్నటువంటి టీవీకే ఎట్లా అధికారానికి వచ్చిందో, అలాంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు ఇప్పటికిప్పుడు జరుగుతాయని కాదు గానీ, అటువంటి జరిగేందుకు అవకాశం కూడా మన దేశంలో కూడా ఉన్నది అనేందుకు ఈ స్పందన అనేటువంటిది ఒక సూచిక. అయితే ఈ స్పందనని లేకపోతే ఈ అభిప్రాయాలని సరైనటువంటి దారిలో పెట్టి చేస్తే పరిణామాలు వేరుగా ఉంటాయి. అలా కాకపోతే పరిణామాలు మరో విధంగా కూడా ఉంటాయి. అందుకనే దీన్ని మనం ఇప్పుడే తొందరపడి అలా జరుగుతుందనో, అలా జరగదనో అనేటువంటి నిర్ధారణలకి రానవసరం లేదు. ఇదొక సూచిక. మనం విత్తనం నాటుతాం. విత్తనం నాటితే మొక్క తొడుగుతుంది. అది మహావృక్షంగా మారుతుందా లేదా? లేదా ఇతరత్ర కారణాలతోటి మధ్యలోనే అది పోతుందా? అనేటువంటిది ఎవరు చెప్పలేము. ఇది కూడా అంతే. యువతలో ఉన్నటువంటి అసంతృప్తి, ఆకాంక్షల్ని ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వచ్చినటువంటి వెబ్‌సైట్ కావచ్చు, లేకపోతే కామెంట్స్ కావచ్చు. సో, ముఖ్యంగా అభిజిత్ గూడా ఇక్కడ ఎవరిని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు అనంటే గనక, ఎవరైతే నిరుద్యోగులు
జాబ్‌లెస్ ఎవరైతే ఉన్నారో సో, వారిని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని అతను ప్రశ్నించడం జరుగుతూ ఉంది. సో, ముఖ్యంగా ప్రభుత్వాలు గూడా ఎగ్జామ్స్ పెట్టకపోవడం వల్ల ఈ గ్రూ ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల ఇప్పుడు మొన్న నీట్ ఎగ్జామ్ పెట్టినా గాని అది లీక్ అవ్వడము. సో, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ అతను ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఈ ప్రశ్నలకు ప్రభుత్వాలేమన్నా స్పందించడం గాని, అలర్ట్ అవ్వడం గాని, మార్పులు చేర్పులేమన్నా తీసుకురావడం గాని, యూత్‌కేమన్నా ఉపాధి కల్పించడం గాని ఇలాంటివేమన్నా జరుగుతాయంటారా? చేంజెస్ ఏమైనా చూడాలి. జరుగుతాయనుకోవచ్చా? ఎందుకు అంటే మనకి ఒక పోలిక చెప్తారు. ఒక నదిలో ఒక పడవ ప్రయాణిస్తా ఉంటే దాని మీద అప్పటికే భారం అంటే బరువు అన్నీ పడి ఉన్నప్పుడు ఒక గడ్డిపోచ దానికి తోడైనా గాని ఆ నౌక అప్పటికప్పుడు మునిగిపోతుంది. అంటే దాని అర్థం గడ్డిపోచ ముంచిందని కాదు. అప్పటికే దానికి దాని యొక్క స్థాయికి మించి, దాని సామర్థ్యానికి మించి బరువున్నది. అందుకనే గడ్డిపోచను కూడా అది భరించలేకపోయింది అనేటువంటి పోలిక. ఇక్కడ కూడా రాష్ట్రాల్లో గావచ్చు, లేదా కేంద్రంలో కావచ్చు, యూత్‌కి చేసినటువంటి వాగ్దానాలని, వాటిని అమలు జరపడంలో ముఖ్యంగా ఆహ్, యువ నిరుద్యోగం పెద్ద మనుషులు ఏం చెప్తారంటే, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తారంటే, మొత్తంగా అన్ని వయసుల వారి నిరుద్యోగాన్ని చూపించి, ఇదిగో ఇది ఇంతే ఉంది అని చెప్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, యువ నిరుద్యోగం, యువకుల్లో నిరుద్యోగం అనేటువంటిది పెద్ద ఎత్తునున్నది. కొన్ని రాష్ట్రాల్లో 29% ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో 18% ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో 10 ఇట్లా రకరకాల ఆహ్, స్థాయిల్లో ఆయా రాష్ట్రాలను బట్టి యూత్‌లో నిరుద్యోగం. అదే విధంగా విద్య, విద్యా స్థాయిలను బట్టి కూడా నిరుద్యోగం. అందుకని వీటన్నిటిని సమగ్రమైనటువంటి దృక్పథంతోటి మెరుగైన మెరుగైన ఉపాధి అవకాశాలంటే ఏంటి? గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపేటువంటి ఉపాధి గనుక లేకపోయేట్లయితే యువత పక్కదారి పట్టేటువంటి అవకాశం కూడా ఉన్నది ఇవాళ. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరు తాను చదువుకున్నటువంటి దానికి తగినటువంటి ఉద్యోగం రాకపోతే, ఇవాళ కొన్ని సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ తీరును చూస్తే, ఏ చదువు సంధ్యలు లేకపోయినా గానీ, పెయింటింగ్ వేసుకునేటువంటి వాళ్ళు రోజుకి రూ. 1000 సంపాదిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దానికేమి స్కిల్ అక్కర్లేదు. కొద్దిగా నైపుణ్యం ఉండి చేస్తే సరి. మరి అటువంటి వాళ్ళకంటే కూడా కొన్ని కంపెనీల్లో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ పేరుతోటి మరి ఇంజినీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళకి అంతకంటే తక్కువ వేతనాలకు పనిచేస్తామని మనం చూస్తున్నాం కదా! అందుకని ఇలాంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యం ఇది. ఈ నేపథ్యానికి ఇప్పుడు ఇరాన్ సంక్షోభం అనేటువంటిది తోడైంది. అది కొన్ని కొత్త సమస్యల్ని మన సమాజం మీద రుద్దింది. దాన్ని ఎట్లా పరిష్కరించాలో తెలియక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పొదుపు మంత్రాలు చెప్తున్నారు. అసలే అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళకి అంటే గోచిపాతరాయుళ్ళకి పొదుపు మంత్రం గురించి చెప్తే వాడికి ఏం మండుతుంది. అంటే గోచి కూడా తీసేయమంటావా అని చెప్పేసి అడ్డం తిరిగి ప్రశ్నిస్తారు. అందుకని ఒక అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు పొదుపు గురించి, దేశభక్తి గురించి చెప్తే ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుందనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. సరే ఇంకా ఫైనల్‌గా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుకుంటే గనక, సో ఈ పార్టీ ఓన్లీ సోషల్ మీడియా వరకే అనుకున్నప్పటికీ, ఇంకా బయట పార్టీకి రాదు అనుకున్నప్పటికీ, రాజకీయాల్లోకి రాదు అనుకున్నప్పటికీ, ఒక మేనిఫెస్టో అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ఒక 5 పాయింట్ల విధంగా కొన్ని మేనిఫెస్టో అయితే విడుదల చేయడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇందులో ముఖ్యంగా ఏముంది అనంటే, ఎవరైతే ఇప్పుడు పబ్లిక్ ఎవరినైతే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారో, సో, వాళ్ళు ఎన్నుకున్న తర్వాత ఇంకో పార్టీ నుంచి ఒక పార్టీకి మారడం జరుగుతుంది. అలా మారిన వాళ్ళని ఇక పార్టీ నుంచే తొలగించాలి అని జెప్పేసి గూడా ఇట్లాంటిది పెట్టడం జరిగింది. అదే విధంగా పార్లమెంట్‌లో 50% రిజర్వేషన్‌లని మహిళలకివ్వాలి. రైట్. ఇట్లాంటివి పెట్టడం జరిగింది. దీని గురించి ఏం జెప్తారు సార్? అందుకనే ఇవన్నీ గూడా జనం యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నటువంటి అంశాలివి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇష్టం వచ్చినట్టు ఆయారాం, గయారాంలు లేకపోతే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దానికి వక్రభాష్యాలు చెప్పి ఏ విధంగా స్పీకర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ నిరోధ ఈ ఫిరాయింపుల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఇవన్నీ చూసిన తర్వాత అంటే చట్టాలైనా లేకపోతే న్యాయ వ్యవస్థలైనా వీటన్నిటి మీద యూత్‌లో
విశ్వాసం కోల్పోతుంది. విశ్వాసం కోల్పోయినప్పుడు ఈ విధమైనటువంటి స్పందనలు కూడా వస్తాయి. ఇది ఒక మన దేశమే కాదు. అన్ని దేశాల్లో జరిగేటువంటి ఒక సాధారణ పరిణామం. ఇప్పుడు మనం చూసాం. నేపాల్‌లో ఏ విధమైనటువంటి అసంతృప్తి అవును. అంటే సాంప్రదాయక పార్టీల మీద వాటి వైఫల్యాలు, వాటి చీలికలు, పేలికలు ఏ విధమైనటువంటివి జరిగినాయో చూసాం. బంగ్లాదేశ్‌లో మరొకటి, శ్రీలంకలో మరొక పద్ధతుల్లో, అదేవిధంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఒక 20 ఏళ్ల క్రితం కలర్స్ కలర్ రెవల్యూషన్స్ పేరుతోటి అనేక దేశాల్లో అనేక పరిణామాలు జరిగాయి. ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి నీరు మరుగుతుంది. ఆ నీరు మరిగేటప్పుడు కుండలో నీరు మరిగేటప్పుడు మనకు కనపడదు. నీరు మరుగుతోంది అని ఎప్పుడు తెలుస్తుంది? 100 డిగ్రీలు దాటిన తర్వాత ఆవిరి రూపంలో పైకి ఎప్పుడైతే ఎగదన్నుతుందో అప్పుడే మనకి ఓహో! నీరు మరుగుతా ఉంది అనేటువంటిది మనం గుర్తించగలం. దానికి సూచనగానే మన యువతలో ఒక మథనం జరుగుతా ఉంది. ఆగ్రహం పెల్లుబుకుతా ఉంది. అది ఈ రూపంలో వెల్లడైంది అనేటువంటి దాన్ని గుణపాఠంగా తీసుకోవాలి అనేదే మనం ఎన్ని సార్లు చెప్పుకున్నా. అయితే ఈ ఉద్యమం మరి పాల పొంగులాగా వచ్చి దీన్ని మూవ్‌మెంట్ అంటున్నారు. పార్టీ అని ఇంకా చెప్పలేదు. ఎందుకంటే పార్టీ అంటే దానికి చట్టపరమైనటువంటి కొన్ని ఫార్మేషన్స్ ఇవన్నీ ఉంటాయి. బహుశా దాన్ని కూడా ఏమన్నా చేస్తారా? అది మనం చూడాల్సుంది. ఇదొక మూవ్‌మెంట్. సామాజిక మాధ్యమాల్లో మూవ్‌మెంట్. ఇవాళ సామాజిక మాధ్యమం అనేటువంటిది యూత్‌లో పెద్ద ఎత్తున నడుస్తా ఉంది గనక ఇంత స్పందన గూడా వచ్చింది. దీన్ని బహుశా అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు ఊహించలేదు, భరించలేకపోయారు. అందుకనే నిషేధాలు కూడా పెట్టారు. ఈ నిషేధాలు ఇట్లాంటివి గనుక పెట్టేట్టయితే అవి ఇంకా ఎదురు తన్నేటువంటి అవకాశం ఉందని గూడా చెప్పొచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే.